ఫోటో కూడా ఉండండి. మీరందరూ కాపురాలు ఇక్కడే ఉంటారా లేదంటే బయట? ఇక్కడే ఉంటారు. ఈ కాలనీ వాళ్ళు ఎంతమంది? 40 మంది ఇక్కడ. 5400 పాపులేషన్. ఇది మొత్తం ఎంత ఎక్స్టెంట్? ఇది హాఫ్ ఏకర్. ఓల్డ్ పార్క్ అంటే దీని మళ్ళీ ఇంకో పార్క్ లేఅవుట్స్. అదే చిన్న పార్క్ లేఅవుట్ లోపల ఫస్ట్ రో హౌస్ కాన్సెప్ట్ సార్ వెస్ట్ గోదావరిలో 2005లో మున్సిపాలిటీలో ముందు. మున్సిపాలిటీలో ఇప్పుడు దీన్ని ఒక మోడల్గా చేయాలంటే ఏం చేయగలుగుతారు? కమిషనర్ గారు ఏంటో ఏమనుకున్నారు? ఏం ప్లానింగ్ ఏంటి సార్? బాక్స్ క్రికెట్ ఒకటి పెడదాం అనుకున్నాం సార్. ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలా 42 లేఅవుట్స్ ఉన్నాయి సార్. అంటే ఎక్కువ డెవలప్మెంట్. 42 లేఅవుట్స్ కి 42 మారిగా పార్కులు ఉన్నాయా? లేవు సార్, అవి ఖాళీ సైట్లు ఉన్నాయి సార్. అంత డెవలప్మెంట్. ఎన్ని ఆక్యుపై అయిపోయినాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 42 ఖాళీగా ఉన్నాయి సార్. మన పొజిషన్లో ఉన్నాయి కానీ జంగిల్ మరిగా ఉంది సార్. అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ అని, కబడ్డీ కోర్ట్స్. ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్ సార్. కామన్ గా పెద్దవాళ్ళందరూ వాక్ చేయడానికి అయితే వాకింగ్ ట్రాక్ ఉంటుంది. పిల్లలకి చిన్నపిల్లలకి వాడుకోవడానికి ప్లే ఏరియా, వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి ఒక మిక్స్ సార్. ఒక్కొక్క చోట అక్కడ రిక్వైర్మెంట్ బట్టి. నారాయణ గారు 6 months చేయగలుగుతాయి. 42 6 months. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా ఆ పార్కు నైబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళనే పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి. అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా వేద్దాం. వాళ్ళే చేస్తారు. అలాగే బస్ స్టాప్స్, కామన్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్. అది కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంది. వివరంలో అయితే బాగా ముందుకు వచ్చారు సార్ అందరూ. ఇక్కడ కూడా మేము ఇక్కడ ప్రజలు వస్తారు. దాన్ని కొంచెం కాన్సెప్ట్ కరెక్ట్ చేసుకున్నాయి. ఇక్కడ కార్పొరేట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వస్తారు, పబ్లిక్ కూడా వస్తారు. కార్పొరేట్ వస్తారు, పబ్లిక్ వస్తారు. కరెక్ట్గా చేస్తే బాగానే వస్తారు. లాస్ట్ మన గవర్నమెంట్లో 18 పార్క్స్ చేస్తాం సార్. అవుట్డోర్ జిమ్స్ అవన్నీ పెట్టి అవన్నీ కూడా మొత్తం ఈసారి 42 స్టార్ట్ చేయండి. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేయండి. ఒక అక్టోబర్ 2కి 42 చేయండి ఒక మోడల్గా. ఓకే నమస్కారం. బాగున్నావు కదా? బాగున్నాం సార్. నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఈ రోజు మీరు చూస్తున్నారు నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చుని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈ రోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాం. ప్రతి 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్క రోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. ఒక్క రోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు. ఒక్క రోజు చదువుకోకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు పని చేయకపోయినా పర్వాలేదు. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంట్లో వస్తే మంచిది కాదు, రోడ్డు మీద వేసినా మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈ రోజు చెప్తున్నాం, పొడి చెత్త అదే మరిగా ఏదైతే తడి చెత్త, ఈ రెండు సెగ్రిగేట్ చేయమంటున్నాం. మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు
నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఇన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈ రోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం అని ఒక మెటీరియల్ వేస్తే 2000 రూపాయలు రోజుకు అవుతుంది. 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈ రోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేట్ ఉంది. 50 రూపాయలకు అమ్మినా 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయా మీటింగ్లు? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు. ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. Yeah.